హై గైస్, ఈ రోజు చేపలు పడదామని గడ్డలోకి వెళ్ళాము. ఇక్కడ చేపలు తక్కువ, అడవడి ఎక్కువైపోతుంది. అందరూ సరైన ఎక్స్పర్ట్లు, ఒక్కడికి కూడా చేపలు పట్టడం చేత కాలేదు. వీడు చేపలు పట్టడం చేతకాక కర్రతో కొడదామని చూస్తున్నాడు. వాళ్ళందరూ వీడిని తిట్టారు, నీటిలో చేపను కొడితే చేప చావదురా అని. ఎట్టకేలకు ఒకడు చేపలు పడుతున్నాడు. ఇన్ని చేపలని బకెట్ లో నింపుతున్నాము. బకెట్ పెద్దదైపోయింది, చేపలు తక్కువైందని నేను ఫీల్ అయ్యాను. మనం మార్కెట్ లో చేపలు ఎంత రేటు పెట్టుకున్నా స్వయంగా పట్టిన చేపలకి ఆ కిక్కే వేరు. మా బామ్మర్దిగడు మళ్ళీ ఒక చేప పట్టాడు చూడండి, చేతిలో పట్టుకొని తీసుకొస్తున్నాడు. వీడు ఇప్పుడు వరకు ఒక చేప కూడా పట్టలేదు. ఈ చేపను పట్టిన తర్వాత వీడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నేను ఈ బకెట్ దగ్గర ఉన్నాను, వీళ్ళు తెచ్చిన చేపలు వేస్తూ ఉంటే చూస్తూ ఆనందిస్తున్నాను. నా చిన్నతనంలోనే గేలమ్మూళ్ళు పట్టుకొని చేపల వేటకు బయలుదేరే వాళ్ళమి. మా గేలాలకి ఎప్పుడు కూడా ఇంత పెద్ద చేపలు చిక్కలేదు. వీళ్ళందరినీ చూసి నాకు కూడా చేపలు పట్టాలని ఆతృత పెరిగిపోయి నేను కూడా నీటిలో దిగి చేపలు పట్టాను. మనం పట్టిన చేప చిన్నదైనా పెద్దదైనా కిక్కే వేరు. మెల్లమెల్లగా అందరం కలిసి బకెట్ సగానికైతే చేపలు నింపాము. మేము 9 మంది ఉన్నాము. పట్టిన చేపలన్నీ బకెట్ తోటి ఈ విధంగా కింద పంపేసాము. ఈ చేపలన్నీ సుమారు 10 కేజీల వరకు ఉండొచ్చు. ఇవన్నీ వాటాలు వేసి మేము సమానంగా పంచుకుంటాము. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.